హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రుచికరమైన వంకాయ టమోటో కర్రీతో. ఈ కర్రీ వైట్ రైస్కి, చపాతీకి, రాగి సంగటికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేసుకోవడం చాలా సులభం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ 1 వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమోటో ప్యూరీ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమోటోలను తీసుకొని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకున్నానండి. అది మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. మీ రుచికి తగినంత కారపొడి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోనే కొద్దిగా నీళ్ళని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలాను బాగా కుక్ చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో వంకాయ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయల్ని తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్ని మొత్తం మసాలాలో వేసుకోవాలి. వంకాయలకి మసాలా పట్టేలాగా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడే ఇందులో నీళ్ళని యాడ్ చేయకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వంకాయని మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, వంకాయ లైట్గా మగ్గిపోయింది. మనకి ఆయిల్ కూడా సపరేట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మీకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నారో అన్ని నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసి ఉప్పు సరిపోకపోతే ఈ ప్లేస్లో ఇంకొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. గ్రేవీ చిక్కబడి వంకాయ పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రేవీ చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా వంకాయ కూడా మెత్తగా ఉడికినట్లయితే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్విచ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. ఈ కర్రీ వైట్ రైస్కి, చపాతీకి, రాగి సంగటికి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి గంట బెల్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.